వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నందేవుల చంటి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. బ్యాటింగ్ చేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రక్తదానం చేసి తలసేమియా చిన్నారులని కాపాడండి. మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. సంగీత ప్రియుల్ని అలరిస్తున్న అమృతోత్సవాలు. మంత్రముగ్ధుల్ని చేసిన ఈమని పసుమర్తి వీణవాదం. బీజేపీ ఘన విజయం పట్ల నల్లమిల్లి హర్షం. ఊరుకొండలో పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు. కర్నూలు జిల్లా పాణ్య నియోజకవర్గం కల్లూరు మండలంలో కేవీఎస్ఆర్ ఫౌండేషన్ తరపున స్వతంత్ర నిధులతో P4 మార్గదర్శి కింద కార్యక్రమాల్లో భాగంగా 5 గ్రామాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేవీఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి దత్తత తీసుకున్నారు. అందులో భాగంగా కర్నూలు సమీపంలోని లక్ష్మీపురంలో ఎన్నో సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు గౌరు జనార్దన్ రెడ్డితో కలిసి కేవీ సుబ్బారెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని కేవీ సుబ్బారెడ్డి అమలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఉపయోగపడే పనులను అందరి సహాయ సహకారాలతో ప్రజలు చేసుకోవాలని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కైపా పద్మలతారెడ్డి మాట్లాడుతూ కేవీ సుబ్బారెడ్డి దత్తత తీసుకున్న గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులను కేవీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. గ్రామాల్లో త్రాగునీరు, రోడ్లను మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 ద్వారా గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం లక్ష్మీపురం మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి మాట్లాడుతూ మా గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ను 2005 సంవత్సరంలో నిర్మాణం చేశారు. కానీ ఇప్పటికే అసంపూర్తిగా ఉంది. కేవీ సుబ్బారెడ్డి ముందుకు వచ్చి తన సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ను పూర్తిగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇలాంటి శాశ్వతమైన కార్యక్రమాలు సుబ్బారెడ్డి చేయడం చాలా సంతోషం అన్నారు. అనంతరం దూపాడు గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం గుడికి కేవీ సుబ్బారెడ్డి సహకారంతో అందంగా ఏర్పాటు చేశారు. దూపాడు గ్రామంలో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ను భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు. వాటర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం దూపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎందుకు రాచన గ్రామంలో నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో చాలా సంవత్సరాల నుంచి ఏదైతే అసంతృప్తిగా ఉండి అది ప్రారంభం కాక అది ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హాల్ ని పెద్దలు ప్రముఖులు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి గారు, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్, అలాగే రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అయినటువంటి కైపా పద్మలత గారు, వీళ్ళిద్దరూ సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 కార్యక్రమాన్ని మొదలు పెట్టారో అందులో మార్గదర్శులుగా వాళ్ళు మా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే దగ్గరలో ఈ ఊరులో ఉన్నాయో వాటికి మేము మంచి చేయాలి, వాళ్ళ అభ్యున్నతిలో మేము పాలు పంచుకోవాలని ఒక ప్రముఖ వ్యక్తిగా, ఒక మార్గదర్శిగా వచ్చి పెద్దలు మా చరితమ్మ గారి నాయకత్వాన్ని, అలాగే సీఎం గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ గ్రామ నాయకుల అండదండలతోని ఎటువంటి అసౌకర్యాలు ఇప్పటి నుంచి ఈ కమ్యూనిటీ హాల్లో లేకుండా ఉండాలని వాళ్ళు పెద్ద మనసుతోని ఈరోజు ఈ కార్యక్రమానికి పునఃప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే చరితమ్మ గారు రావాల్సింది. అనివార్య కారణాల వల్ల రాండేని సమక్షంలో నేను వచ్చి మా పూర్తి అండదండలు మీకున్నాయి, మీరు మంచి చేస్తున్నారు, ఈ గ్రామంలో మీ సొంత నిధులు వెచ్చించి చేస్తున్నారని కృతజ్ఞతా భావంతో మేము ఇక్కడికి వచ్చి
మా గ్రామ ప్రజల తరపున, మా నాయకుల తరపున, చరితమ్మ గారి తరపున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నాము. ఈరోజు లక్ష్మీపురంలో ఆంజనేయ స్వామి ప్రాంగణం నందు ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ 2005లో యాక్చువల్ ప్రారంభమైంది, కానీ చాలా అసంపూర్ణంగా ఉంది. వాకిళ్ళు కానీ లేదా రూమ్లు కానీ ఎలాంటి వస్తువులు లేవు. గత నెల రోజుల క్రితం నన్ను అప్రోచ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం గ్రామాన్ని దత్తత తీసుకోమని, అందులో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ను డెవలప్ చేయమని కోరారు. వెంటనే నేను అంగీకరించాను. తర్వాత వర్కర్స్ ప్రాబ్లం వల్ల కాస్త డిలే అయింది. మరి ఈరోజే పని కూడా ప్రారంభం అవుతుంది. దీన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమమైనా చేపట్టేట్లుగా చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో మీరు ఎవరైనా సరే గ్రామంలో ఇది పార్టీలకు అతీతంగా వాడుకునేటువంటి కళ్యాణ మండపం కాబట్టి వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీని దయచేసి అలాంటి విడదీయకండి. ఎందుకంటే అందరం కలిసి ఉందాం. ఎందుకంటే మనుషులుగా మనం ఎప్పుడు కలిసే ఉండాలి. పార్టీ పరంగా అనేది ఎలక్షన్స్ రోజు మాత్రమే. సో ఈ కార్యక్రమమే కాదు, ఈరోజు దుప్పాడులో కూడా మరి వాళ్ళకి తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ వేస్తున్నాం. ఈ 2 గ్రామాల్లో ప్రస్తుతానికి దత్తత తీసుకున్నాం. త్వరలోనే పందిపాడు, పులిందకొండ, కృష్ణాపురం కూడా మొత్తం 5 గ్రామాలను, పాండవులు ఆనాడు 5 గ్రామాలు అడిగారు, నేను కూడా 5 గ్రామాలు కోరాను. ఈ 5 గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో మౌలిక వస్తువులు ఇప్పుడు ఆల్రెడీ దూపాడులో చాలా మందికి కావాల్సినటువంటి రోడ్లు వేసాము, చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి. అలాగే చాలామంది అడిగిన వాళ్ళందరికీ ఇళ్ళ కొళాయిలు కూడా వేయించాము. సో ఎక్కడైనా సరే అంటే శాశ్వతమైన పనులు అడగండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మించాలని అధికారులు నాన్నగారిని కోరడం జరిగింది. వెంటనే దీనికి ఒప్పుకొని ఈ నిర్మాణం చేపట్టడానికి ముందుకొచ్చాము. దీనికి మాకు సంపూర్తి మద్దతు వార్డు నాయకులైనటువంటి పుల్లారెడ్డి గారు కానీ, రాధాకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మా ఎమ్మెల్యే జగతారెడ్డి గారు కానీ, వారి కుమారులు యువనేత గౌరు జనార్దన్ రెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు, వీరందరి యొక్క ఆశీర్వాదాలు ప్లస్ వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది. సో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా అందరి సపోర్ట్ ఉండాలి. అందరం పాలు పంచుకుంటేనే ఏదైనా కానీ ముందుకు పోతుంది. ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ పునఃప్రారంభ పనులతో పాటు దూపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మొదలు పెట్టబోతున్నాము. ఇంకా రాబోయే కాలంలో మీరందరూ ఎక్కడైతే ఇక్కడ మా చుట్టూ కాలేజ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ లో ఉన్న గ్రామాల వాళ్ళకి శాశ్వతంగా ఏ పనులు కావాలన్నా కూడా చేయడానికి మా KVSR ఫౌండేషన్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాము. గౌరవనీయులు కేవీ సుబ్బారెడ్డి గారికి, అలాగే యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి గారికి, అలాగే పద్మలతారెడ్డి గారికి, గ్రామ నాయకులు, టీడీపీ నాయకులు అందరికీ, మీడియా మిత్రులందరికీ మొదటిసారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. P4 కింద మా గ్రామం నందు కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ముందుకొచ్చిన కేవీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సొంత నిధులతో ఖర్చు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అలాంటి వారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని ఈరోజు పునర్నిర్మాణం చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురామని చెప్పి వారు కోరడము హర్షించదగ్గ విషయము. కాబట్టి వారి సొంత నిధులతో ఖర్చు పెడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గ్రామస్తులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులుగా కౌటికే విఠల్ నియామకమయ్యారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు శ్రీ కౌటికే విఠల్ ని సంస్థ గ్లోబల్ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞశాలి అని కొనియాడారు. వారు ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. తమ పాలసీదారుల జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం 1000 మందికి ఉచిత అన్నదానం నిర్వహించడం, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, ఎండాకాలంలో వేలాది మందికి ఉచితంగా నీటి బాటిళ్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల అంకిత భావాన్ని గుర్తించి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం శ్రీ కౌటికే విఠల్ మాట్లాడుతూ, నాకు ఈ పదవి బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా నేను ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని తెలిపారు. నేను నా పాలసీదారుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్న సంతర్పణ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని,
కౌటికే విఠల్ అన్నారు. సంస్థ చైర్మన్ టీజీ వెంకటేష్ అందరికీ సాగ్పంక్తి భోజనం ఏర్పాటు చేసి అందరితో పాటు ఆయన కూడా భోజనం చేశారు. ఈ సభకు మడుపల్లి రవిగుప్తా అధ్యక్షత వహించగా బిఎన్ చారి మాట్లాడుతూ కౌటికే విఠల్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త రికార్డు సృష్టిస్తాడు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్ణయించడం, మా చేతుల ద్వారా వారికి ఆ సర్టిఫికేట్ ఇవ్వటం, రామకృష్ణ గారు మంచి వాళ్ళని దీనిలో తీసుకురావటము, ఇలా మంచి పనులు చేసేదానికి వీరు ముందు పెట్టడం, గ్లోబల్గా ఉన్న ఆర్యవైశ్యులు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కాకుండా నిజ జీవితంలో అడ్వైజ్ ఇచ్చే విధానంలో వ్యామ్ ఇంకా పెరుగుదలతో వ్యామ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే గ్లోబల్గా కనెక్షన్స్ పెరుగుతూ పోతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచంలో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు దుబాయ్లో బాంబ్స్ పడుతున్నాయి. ఒక పెద్ద మనిషిగా ఆయన ముందుకు పోతూ వచ్చారు. మరి అలాగే ఆయన నిజ జీవితంలో కూడా ఒక రికార్డు, గ్లోబల్ రికార్డు, గ్లోబల్ ఇండియా రికార్డు, ఇండియా రికార్డు, గ్లోబల్లో ఎవరు ఉంటారు వద్దు చెప్పి ఇండియాలో మాత్రం ప్రాబ్లీ ఇంత నంబర్ గ్లోబల్లో ఉంటుంది. ఒకవేళ అమౌంట్ ఉండొచ్చు డాలర్స్. దిస్ మచ్ క్రెడిబిలిటీ దే విల్ నాట్ హ్యావింగ్. ఇండివిజువల్ ఎవరికి ఎంత ఉండదు. ఇంతమందిని కవర్ చేస్తూ రోడ్స్ ఆఫ్ రూపీస్. మేమేదో మా పేర్లతో ఉండే ఇన్సూరెన్స్ ఏజెన్సీది అంటే చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ట్రెడిషనల్గా ఒకటి పెట్టి ఉంటారు. వారి ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీ అందరికన్నా బాగుండాలి. మెంబర్షిప్ ఇంకా పెద్ద. చెర్లపల్లి డివిజన్ కుషాయిగూడ విఎన్ రెడ్డి నగర్ ప్రభుత్వ పాఠశాల పక్కన ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భారీ కమర్షియల్ షెడ్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు లక్షలాది రూపాయలు భారీగా గండి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోగలరు. మాకేందుకు తెలుసు, మా కూరలు కదా సార్, మా మేస్త్రికైతే తెలిసి ఉంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి తెలుగుదేశం మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ పై గత ప్రభుత్వంలో పెట్టిన లిక్కర్ కేసును కొట్టివేయడంపై శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ గత వైకాపా ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా తమ అధినేత బొజ్జల సుధీర్ రెడ్డి నుంచి కింది స్థాయి నాయకుల వరకు పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా కోర్టు కొట్టివేస్తూ ఉందని, నేడు శ్రీకాళహస్తి మాజీ మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ అక్రమ కేసుగా భావించి కోర్టు కొట్టివేయడం ఇది తమ నిజాయితీ యొక్క నిదర్శనమని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీకి నిబద్ధతకు నిదర్శనమని, ఇందులో ఉండే నాయకులు కూడా అంతే నిబద్ధతో ఉంటారని, ఇలాంటి వ్యక్తులపై అక్రమ కేసులు గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పెట్టడం ఆయన అహంకార తత్వానికి నిదర్శనమని, అయితే నిజాలు తెలుసుకున్న కోర్టు నేడు కేసులు కొట్టివేయడం ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం ఇక్కడ జాయిన్ అవడానికి ముఖ్య కారణం 2020 మార్చ్ 11వ తారీఖున పెట్టినటువంటి ఎక్సైజ్లో తప్పుడు కేసు. అప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో భాగంగా అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామేష్ యాదవ్ గారు నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ సందర్భంగా ఆ రోజు అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసినటువంటి ఎక్సైజ్ అధికారి పి శ్రీహరి రెడ్డి గారు తప్పుడు కేసు బనాయించడం జరిగింది.
కేసు వివరాలు ఏంటంటే, కామేష్ యాదవ్ ఆ రోజు శ్రీరామనగర్ కాలనీలో నివాసం ఉన్నారు. అయితే ఆయన ఇంటికి ఎక్సైజ్ సంబంధించినటువంటి బాటిల్స్ని వారింటి దగ్గర తప్పుడుగా లోడ్ చేసి ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో ఆ తప్పుడు కేసు కట్టడం జరిగింది. కామేష్ గారి ఇంట్లో బాటిల్స్ ఉన్నాయని. ఇవంతా కూడా మాజీ ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి గారి కనుసన్నల్లో అప్పుడు ఎక్సైజ్ అధికారులు ప్రవర్తించినటువంటి తీరు. అయితే ఈరోజు జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గారు ఈరోజు కామేష్ గారిది అది తప్పుడు కేసు అని చెప్పేసి నిరూపణ అయి కేసు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఎటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనేసి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ రోజు దీనికి అర్జెంటుగా కామేష్ యాదవ్ని ఎక్సైజ్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కామేష్ యాదవ్ గారికి కనీసం డ్రింక్ అలవాటు కూడా లేదు, మీరు తప్పుడు కేసు బనాయిస్తున్నారు, ఈ రాజకీయ దీంతో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు ఎక్సైజ్ అధికారి అయినటువంటి శ్రీహరి రెడ్డి గారిని వాదించడం జరిగింది. అయితే దాంతో భాగంగా దీనికి అర్జెంటుగా మరొక కేసు A1 సుధీర్ రెడ్డి గారిని, A2 గురారెడ్డి గారిని, A3 పాపిరెడ్డి గారిని, A4 ముండరాజనాయుడు నన్ను, A5 వెంకటముని అండ్ అదర్స్ ఒక 10 మంది మీద 1 టౌన్ స్టేషన్లో కూడా ఆ శ్రీహరి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మీద పెట్టి ఆ కేసుని బనాయించడం జరిగింది. అప్పుడు మేము ఆ కేసుకి స్టే చేయడం జరిగింది. దీనికి అర్జెంటుగా పెట్టినటువంటి కేసుని ఈరోజు కొట్టివేయడం జరిగింది. అది కూడా స్టేని వెకేట్ చేసి దీనికి అర్జెంటుగా ఉంది కాబట్టి ఆ కేసును కూడా కొట్టివేయడం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇంతకీ ఇవంతా ఏంటంటే గత పరిపాలకులకి ఒక కనువిప్పు కావాలి. మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు అనేకమైనటువంటి తప్పుడు కేసులు. ఎందుకంటే మేము కూడా ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఎక్కడ కూడా ఒక తప్పుడు కేసు కానీ ఒక ఇది కానీ పెట్టినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. మీరు ఆలోచించాలి. మాకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానించి గ్రౌండ్ లెవెల్ వారికి అందరూ కూడా వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. మేము ఆ బాటలోనే పయనిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా మీరు గమనించాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. 11/3/2020 సంవత్సరం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు 11వ తేదీ. ఆ రోజు బి మధుసూదన్ రెడ్డికి ఎక్స్ఎమ్మెల్యే గారు 6 ఎంపీటీసీలు కాళహస్తిలో ఇనామినేస్ అయిపోతాయని ఆలోచనతో ఉన్నారు కాళహస్తి మండలంలో. ఆ 6టికి నాకు యాక్సిడెంట్ జరిగింది, కాలు దెబ్బ తగిలి ఇంట్లో ఉన్న మా గురువు గారు అయిన హరినాథ్ రెడ్డి గారు సూచనల మేరకు కారులో వచ్చి పార్టీ ఆఫీస్ కూర్చొని ఆ 6టికి కూడా నామినేషన్లు వేయించడం జరిగింది. సాయంత్రం నామినేషన్లు వేసిన తర్వాత అన్ని నామినేషన్లు పడ్డాయని ఆయనకి వాళ్ళ కార్యకర్తలు పోయి చెప్తే ఇమీడియట్లీ ఆయన ఎక్స్ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఇమీడియట్లీ ఎక్సైజ్ శ్రీహరి రెడ్డి గారికి చెప్పి మా ఇంట్లో ముందుండదని వచ్చారు. ఒక 5 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ వచ్చారు. ఇల్లు మొత్తం తిరిగారు, ఎక్కడా ముందు లేదు. సరే బయట వచ్చేసారు. అన్న ఎక్కడ లేదనా, ఏదో మీ ఇంట్లో ముందున్నదని అన్నారే, అందుకోసం వచ్చినావునా, ఏం లేదనా అని చెప్పి ఉన్నారు. బయట వచ్చేసిన తర్వాత వాళ్ళే మా ఇంటికాడ ఎవరైనా ఏరియా వాళ్ళు ఎవరైనా వస్తే ఉదయం పూట కానీ సాయంత్రం కానీ కాసేపు కూర్చొని మాట్లాడేదానికి సోఫా ఒకటి వరండాలో ఉండింది. ఆ సోఫా అన్న ఈ సోఫా ఒక్కరోవట అటు తీయండి అన్న. ఆ సోఫా ఒక్కరోవట వాళ్ళే లాగారు. లాగిన తర్వాత చిన్న కవర్ ఒకటి ఇస్తారు పైకి. ఆ కవర్లో ఇంతంత 9-10 బాటిల్ ఉన్నాయి. ఈ సోఫా ఎవరిది అన్నారు, ఈ సోఫా మాదన్న. ఈ సోఫా మీద అయితే ముందు కూడా మీదే కదన్నారు. ఇంత ఇదిగా మీరు చెప్పారు, ఇల్లంతా చూశారు, ఏడే వచ్చి మీరు గుర్తుగా ఎత్తారు కాబట్టి మీరే వచ్చేటప్పుడు మేము ఇంట్లో ఉన్నాము, మేము చూడలేదు, మీరు ఇంట్లోకి వచ్చి మీరు వచ్చేటప్పుడు వాళ్ళు కవర్ పెట్టి ఈ కవర్ మీద అని చెప్పి అన్నారంటే అందరూ పక్క నవ్వుకున్నారు. వాళ్ళే అన్న భలే చెప్తావు కదా నువ్వు అని నవ్వినారు, వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నన్ను
ఢిల్లీ పోవాలంటే కూడా వదులుకుంటా ఎక్సైజ్ స్టేషన్లో పెట్టారు. పోయినామో మళ్ళీ మరుసటి తెల్లారి సబ్ జైలు పంపించారు. ఆ రోజు సబ్ జైలు పోవాల్సిన రాత రాసినది కాబట్టి పోయాము అనుకున్నాం. ఆ రోజు 2 రోజులు బాధపడ్డాము. ఆ తర్వాత మళ్ళీ మన రాత టైము శ్రీకృష్ణ జన్మాష్టమి చూడాలని రాత రాసింది కాబట్టి పోయినామని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత ఈరోజు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు అందరికీ, ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి వైసీపీ పాలనలో జెడ్పీటీసీ నామినేషన్ రోజు ఒక సినిమా మాదిరిగా సినిమాలో జరిగిన విధంగా వైసీపీ నాయకులందరూ సృష్టించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన కామేష్ యాదవ్ గారి ఫస్ట్ ఇంట్లో బాటలు పెట్టి, మేము కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నా వయసు 17 సంవత్సరాల స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. ఇంత దారుణంగా ఇంత విధిగా ఎప్పుడు ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా జరగని విధంగా జరిగినాయి. ఎందుకంటే బాటల్లో వాళ్ళు తీసుకొచ్చి చిల్లల్లో పెట్టి కేసులు పెట్టడం ఎంత దారుణం అనేది గుర్తించండి. ఎందుకంటే అందరూ కూడా ఇంకో వార్త ఇప్పుడు చెప్పినట్టుగా అదే రోజు నేను మన్నవరంలో ఉన్నా, ఈ విధంగా అరెస్ట్ అయినారు కామేష్ యాదవ్ అని చెప్పారు. ఊరికాడ బయలుదేరితే నన్ను కొట్టేదానికి 6-7 ఊర్లు తిరిగినారు. సరే, వాళ్ళు 6-7 ఊర్లు డైవర్ట్ చేసుకొని ఏరో ఊరి మీద వచ్చి కాళాసి వచ్చాను నేను. ఆ రోజు వచ్చాము, సరే అందరూ ఉన్నారు. మళ్ళీ అది ఇంకో కేసు పెట్టారు హరినాథ్ రెడ్డి గారి మీద, మనోళ్ళ మీద ఒక 7-8 మంది మీద ఇంకో కేసు పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ రోజు నైట్ మళ్ళా నేను ఊరందూరులో ఉంటే హరిన్ నుండి ఎందుకు పోతావు ఈ రైతుల్లో 11:30కి ఎన్నే పనుకున్నారు, ఇద్దరం ఒకే మంచం మీద పనుకున్నాం ఊరందూరులో వాళ్ళ ఇంట్లో. నేను కాళాసి ఇంట్లో వచ్చినా అనేసి రాంబాబు మా వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఒక 10 బాటలు పెట్టి ఆయన నేను అటు ఉంటానని అరెస్ట్ చేయాలని వచ్చినారు. భగవంతుడి దయవల్ల నేను ఆడలేను, నేను సేవ్ అయినా. సరే, రాంబాబు మా మీద కేసు పెట్టారు. ఆయన ఏదో బ్రాంతి బాటలు పెట్టినారు ఈ విధంగా. అది కూడా నిన్నే హైకోర్టులో క్వాష్ ఇచ్చారు. నిన్న అయింది హైకోర్టులో క్వాషు. అయితే పేపర్ ద్వారా నేను నిన్న ఏంటంటే నిజం అనేది నిదానంగా తెలుస్తుంది. ఈ యొక్క దుర్మార్గపు పాలనలో ఈ యొక్క ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అక్రమ కేసులు అనేది ఎప్పుడు కాళాస్త్రి చరిత్రలో లేని విధంగా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము కూడా 2 సంవత్సరాలైంది వచ్చి, ఎక్కడైనా సరే అక్రమ కేసులు కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా ఆ ఉద్దేశం కానీ ఆ ఊరకం పోవడం కానీ ఎవరికి కానీ మా కార్యకర్తలకు కానీ మా బడికే మా స్కూల్లోనే లేదు అది. ఎందుకంటే ఎంతనే ధర్మపాలన చేద్దాం, మంచి ఏదన్నా ఊరికైతే మంచి చేద్దామని తప్ప ఇంకోటి లేదు. ఎన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేమనేది ఏంటంటే నిజం ఎప్పుడైనా మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ ముఖం తెలుగుతాం. గత 40 సంవత్సరాలు ఎక్కడైనా సరే బాటలు పెట్టి విధంగా కేసులు పెట్టడం అనేది విన్నామా అనేది మీరందరూ గుర్తు చేసుకోవాలని తెలియపరుచుకుంటున్నాం. పత్రికా విలేకరులకు నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం.